మనం టాపిక్ ఆఫ్ ద డే అంతా కూడా ప్రొఫెషనల్ ఎథిక్స్ డీల్ చేస్తాం. ప్రొఫెషనల్ ఎథిక్స్లో మనం ఏమేమి ఇది మేజర్ క్వశ్చన్, సమ్మరీ ఆఫ్ ద క్వశ్చన్ అనమాట. అసలు ఏమేమి డీల్ చేస్తాం ఒకసారి చూద్దాం. ఎప్పుడైనా సరే ఒక చార్ట్ అకౌంటెంట్ అనేటోడు ఎంపల్మెంట్ ఏదైనా సరే ఆడిట్కి ఫైల్ చేసేటప్పుడు ఎంపల్మెంట్ అనేది ఇచ్చేటప్పుడు, ఎంపల్మెంట్ ఫామ్ ఫైల్ చేసేటప్పుడు అయితే డెరివేటివ్ ఇన్కమ్ ట్రేడింగ్లో నువ్వేమన్నా చేసినావు అని అడుగుతాడు వాడు. అండ్ ఆల్సో XML ఫైల్లో అయితే వాడు ఏమంటాడంటే, జనరల్గా అయితే నువ్వు పర్సనల్ కెపాసిటీలో అయితే చేసుకో, పర్సనల్ కెపాసిటీలో అయితే చేసుకో, కానీ ప్రొఫెషనల్ కెపాసిటీలో లేదు, దీంట్లో నడవదు. అంటే నథింగ్ బట్ ఈక్విటీ ఉంటుంది, ఈక్విటీ డెరివేటివ్ అలౌడ్. జనరల్గా ఈక్విటీ డెరివేటివ్ చేసుకోవచ్చు, పర్సనల్ కెపాసిటీ అలౌడ్, ప్రొఫెషనల్ కెపాసిటీలో నాట్ అలౌడ్. కరెన్సీ డెరివేటివ్ కూడా చేసుకోవచ్చు, అది కూడా ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కాదు, క్లాజ్ 11 కింద ఈవెందో చేసినా అవ్వదు. కానీ కమోడిటీ డెరివేటివ్ అనేది ప్రొఫెషనల్ కెపాసిటీ అండ్ పర్సనల్ కెపాసిటీలో లేదు. ఓకేనా, పర్సనల్ కెపాసిటీ అండ్ ప్రొఫెషనల్ కెపాసిటీలో అలో లేదు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఇది అయిపోయింది, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఓకేనా, మెజారిటీ క్వశ్చన్స్ వాడు ఏమడుగుతాడు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ డెరివేటివ్ చేయొచ్చా అంటే ఈక్విటీ డెరివేటివ్ చేయొచ్చు. నెక్స్ట్ కరెన్సీ డెరివేటివ్ చేయొచ్చు అంటే కరెన్సీ డెరివేటివ్ చేయొచ్చు. ప్రొఫెషనల్ కెపాసిటీలో, పర్సనల్ కెపాసిటీలో అలౌడ్, పర్సనల్ కెపాసిటీలో అలౌడ్. కానీ డెరివేటివ్ కమోడిటీ డెరివేటివ్ చేయొచ్చు అంటే కమోడిటీ డెరివేటివ్ చేయొద్దు. పర్సనల్ కెపాసిటీలో పర్సనల్ కెపాసిటీలో చేయొద్దు, ప్రొఫెషనల్ కెపాసిటీలో చేయొద్దు. ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటే ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అంటారు. విచ్ క్లాజ్ అవుతుంది? క్లాజ్ 11 అవుతుంది, పార్ట్ 1 అవుతుంది, ఫస్ట్ షెడ్యూల్ అవుతుంది. ఓకేనా, 11(1)(1). ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ క్వశ్చన్ ఇస్ నథింగ్ బట్ మనం ఏం చేస్తున్నామంటే ఒక స్టాక్ ఆడిట్ చేస్తున్నాం. స్టాక్ ఆడిట్ చేసేటప్పుడు స్టాక్ ఆడిట్ చేస్తున్నాం అయితే వితౌట్ యాక్చువల్లీ విజిటింగ్ అండ్ ఓన్లీ రిలీవింగ్ ద ఫొటోస్. జనరల్గా ఏంటంటే నువ్వు స్టాక్ ఆడిట్లో చేసేటప్పుడు ఏంటంటే నువ్వు జస్ట్ విజిటింగ్ చేయకుండా జస్ట్ ఫోటో చేసింది అనమాట, ఫోటో క్లిక్ చేసి మేనేజ్మెంట్ పంపిస్తుంది. అయితే ఇక్కడ గ్రాస్ నెగ్లిజెన్స్ వస్తుందా అంటే ఎస్, ఇది గ్రాస్ నెగ్లిజెన్స్ వస్తుంది. అయితే గ్రాస్ నెగ్లిజెన్స్ వస్తుంది కదా, అయితే జిఎన్ అవుతుంది, గ్రాస్ నెగ్లిజెన్స్ అవుతుంది. కాబట్టి 712లో ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇది జనరల్ సమరీ ఆఫ్ ద క్వశ్చన్. నెక్స్ట్ డెలిగేషన్ ఏంటంటే, డెలిగేషన్ ఆఫ్ ద వర్క్ ఏంటంటే నీ వర్క్ అనేది వేరే డెలిగేట్ చేసినావు. నువ్వెవరు సిఏని ప్రాక్టీస్ ఉన్నావు, ఎవరికి డెలిగేట్ చేసినావు? సిఏ అనమాట. సిఏ అనేటువంటి ఎవరికి డెలిగేట్ చేసినావు? సిఏ ఎంప్లాయీకి, వాడు కూడా సిఏనే, ఎంప్లాయీకి డెలిగేట్ చేసినావు. ఏ మ్యాటర్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటీన్ మ్యాటర్స్కి డెలిగేట్ చేసినావు. ఈ కీవర్డ్ ఏంటంటే రొటీన్ మ్యాటర్స్కి డెలిగేట్ చేసినావు కాబట్టి అది ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అవుతుంది అంటే అవ్వదు. ఓకేనా, అవ్వదు. ఓకే, ఇది ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అవ్వదు. అంటే ఇది ఏ క్లాజ్లో జనరల్ పడుతుంది? 12(1)(1)లో పడుతుంది. క్లాజ్ 12 పార్ట్ 1 ఫస్ట్ షెడ్యూల్లో పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే, ఫోర్త్ క్వశ్చన్ చూసినాం అంటే చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు కెన్ బికమ్ ఏ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అవ్వచ్చా, హోల్ టైమ్ డైరెక్టర్ అవ్వచ్చా, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వచ్చా, మేనేజర్ అవ్వచ్చా అంటే జనరల్ అయితే అవ్వద్దు, జనరల్ కేసెస్ అయితే అవ్వద్దు. ఏ క్లాస్ ప్రకారం? క్లాజ్ 1 క్లాజ్ 11 పార్ట్ 1 ఫస్ట్ షెడ్యూల్ కింద అవ్వద్దు. కానీ ఒకవేళ నీ బాడీ కార్పొరేట్ అయితే, ఎక్స్క్లూజివ్ ఫర్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఉందనుకో, ఏదైనా సరే ఒక బాడీ కార్పొరేట్ ఉంది, అది కూడా మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఉందనుకో, అయితే నువ్వు అవ్వచ్చు. మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఉంటే నువ్వు అవ్వచ్చు. ఓకేనా, ఇక్కడ చూసినావు అనుకో, మేనేజింగ్ చార్ట్ అకౌంట్ ప్రాక్టీస్ అనేటోడు ఈవెన్ తో ప్రాక్టీస్ ఉన్నదని మేనేజింగ్ డైరెక్టర్, హోల్ టైమ్ డైరెక్టర్, మేనేజర్ కూడా అవ్వచ్చు, ఇన్ బాడీ కార్పొరేట్ అవ్వచ్చు. ఎక్స్క్లూజివ్ ఇన్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఉండాలి అది బాడీ కార్పొరేట్, అండ్ కంటిన్యూ టు అటెస్ట్ ద ఫంక్షన్ ఇన్ ప్రాక్టీస్ ఆల్సో. అంటే వాడు ఈవెన్ దో ఆడిటర్ ఉండి హోల్ టైమ్ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ వీళ్ళు అవ్వచ్చు, అది బాడీ కార్పొరేట్ ఉండాలి. ప్లస్ అది కూడా ఎక్స్క్లూజివ్లీ 100% మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఉంటే అది చార్ట్ అకౌంటింగ్ ప్రాక్టీస్ ఉండి దీంట్లో గిల్టీ అవ్వదు. ఓకేనా, ఇది వన్ ఆఫ్ ద సమరీ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ వాడు ఏమంటుండంటే, ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్ళినప్పుడు చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అయినట్టు సైనింగ్ ద డాక్యుమెంటేషన్ వితౌట్ ద జెన్యూన్నెస్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో గుడ్డిగా సైన్ చేసేసాడు అనమాట, వితౌట్ అంటే వాడు డ్యూ డిలిజెన్స్ ఏం ఎక్సైజ్ చేస్తాడు, అదే డ్యూ డిలిజెన్స్ ఎక్సైజ్ చేయకుండా చేస్తే 712 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ కవర్ చేసినాం. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ అనేటోడు కమిషన్ యాక్సెప్ట్ చేస్తుండు. యాక్సెప్ట్ చేయొచ్చా? కమిషన్ యాక్సెప్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషన్ యాక్సెప్ట్ చేయొచ్చు అంటే లాయర్ దగ్గరికి వెళ్ళి యాక్సెప్ట్ చేయొచ్చు, ఇద్దరు ప్రొఫెషనల్ యాక్సెప్ట్ చేయొచ్చు బై ఎంగేజ్ బై ఎంప్లాయీస్. అయితే వీడు గిల్టీ అయితే జనరల్గా ఏంటంటే చార్ట్ అకౌంటెంట్ సర్వీస్ అంటుండేది. మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ అకౌంటెంట్ అనేటోడు చాలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంబర్స్ ఇన్ ప్రాక్టీస్ ఉంటుంది, మెంబర్స్ ఇన్ జనరల్ ఉంటుంది, మెంబర్స్ ఇన్ సర్వీస్ ఉంటారు అనమాట. మెంబర్స్ ఇన్ అదర్స్ కూడా ఉంటుంది. అండ్ అదర్స్ కేసెస్లో గిల్టీ అవుతుంది. గిల్టీ అయితే ప్రొఫెషనల్ గిల్టీ అవుతుంది, గిల్టీ ఇన్ జనరల్, గిల్టీ ఇన్ సర్వీస్, అదర్స్ కూడా అవుతుంది. ఇప్పుడు వేడి అమ్ముతుంటా అంటే జనరల్ ఏంటంటే సి అనేటోడు ఒకవేళ యాక్సెప్ట్ చేసిండు అనుకో కమిషన్ ఫ్రమ్ ఎవరి దగ్గరికి వెళ్ళి, లాయర్ దగ్గరికి వెళ్ళి యాక్సెప్ట్ చేస్తుండు. అదర్ ప్రొఫెషనల్ ఎంగేజ్డ్ బై ఎంప్లాయీ ఆర్గనైజేషన్ గిల్టీ అవుతాడు అంటే ఎస్ గిల్టీ అవుతాడు. గిల్టీ ఏ సెక్షన్లో గిల్టీ అవుతాడు? క్లాస్ 2 పార్ట్ 2
పార్ట్ 2 ఫస్ట్ షెడ్యూల్లో గిల్టీ అవుతాడు. ఓకేనా, ఇది ఎంప్లాయీ కేసులో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే 6th కూడా అయిపోయింది. 7th కేసులో చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు సస్పెండ్ అయ్యిండు, సస్పెండెడ్ ఫర్ 2 years, ప్రొవైడింగ్ ఏ డేటా ప్రైవసీ కన్సల్టింగ్ సర్వీసెస్. ఫస్ట్ డేటా సస్పెండ్ అయిపోయింది, పార్ట్ 1. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ సస్పెండ్ అయిపోయింది, నెక్స్ట్ వీడి సస్పెండ్ అయినప్పుడు డేటా కన్సల్టెన్సీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు అపీరింగ్ బిఫోర్ ద డేటా ప్రైవసీ యాక్ట్. ఇప్పుడు ఏంటంటే గిల్టీ నాట్ గిల్టీ అంటే గిల్టీ కాదు అంటుండు. ఏ సెక్షన్ ప్రకారం, క్లాస్ కాదు, జస్ట్ సెక్షన్ 6 ప్రకారం గిల్టీ కాదు. ఓకేనా, గిల్టీ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్కి వెళ్తాం. నెక్స్ట్కి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు డీల్ చేయొచ్చు డెరివేటివ్లో, ఈక్విటీ డెరివేటివ్లో డీల్ చేయొచ్చు, కరెన్సీ డెరివేటివ్ డీల్ చేయొచ్చు, పర్సనల్ కేసెస్లో డీల్ చేయొచ్చు. అయితే ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అవుతుంది అంటే అవ్వదు. ఓకేనా, ప్రొఫెషనల్ ఇది అవ్వదు. నెక్స్ట్ చార్టెడ్ అకౌంటెంట్ అనేటోడు ఒకవేళ ఇష్యూయింగ్ ద సర్టిఫికేట్ చేస్తుండు పొలిటికల్ వితౌట్ వెరిఫైయింగ్ ద ఎలిమెంటరీ డీటెయిల్స్. ఇప్పుడు ఏ క్లాజ్లో ఎఫెక్ట్ అవుతాడు అంటే క్లాజ్ వితౌట్ వెరిఫై అని అంటుండు కదా. ఇప్పుడు వాడు ఏమంటుండంటే ఒకసారి కరెక్ట్గా అవుతే ఇది అయిపోయింది. చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అయినట్టు ఇష్యూ చేస్తుండు, సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుండు ఆన్ పొలిటికల్ వితౌట్ వెరిఫైయింగ్ ద మోస్ట్ ఎలిమెంట్ డీటెయిల్స్. అయితే ఇప్పుడు క్లాజ్ గిల్టీ అవుతాడు అంటే 812లో గిల్టీ అవుతాడు. 812లో గిల్టీ అవుతాడు. ఓకేనా, 812లో గిల్టీ అవుతాడు. నెక్స్ట్ ఏంటంటే కౌన్సిల్ అనేది జనరల్గా ఇది నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే ఒక్కొక్కటి అయిపోయిందంటే టికెట్కి వెళ్దాం. చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు నేమ్ బోర్డ్ అనేది నేమ్ బోర్డ్ ఆఫ్ ద ఫర్మ్ అనేది డిస్ప్లే చేయొచ్చా అంటే జనరల్గా డిస్ప్లే చేయొచ్చా అంటే నేమ్ బోర్డ్ ఆఫ్ ద ఫర్మ్ అనేది రెసిడెన్స్ అనేది చేయొద్దు. ఓకే, గిల్టీ అయిపోతాడు, 100% గిల్టీ అయిపోతాడు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు యాక్టింగ్ యాజ్ ఎ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అలౌడా అంటే ఎస్ అలౌడ్. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ లెక్క చేయొచ్చు అంటే ఎస్ అలౌడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే నువ్వు చార్ట్ అకౌంటెంట్ అనేటోడు గిల్టీ నేమ్ బోర్డ్ వచ్చిందంటే ఫర్మ్ చేయొద్దు, వాడి పేరు రాసుకోవచ్చు. ఓకే, నేమ్ బోర్డ్ ఆఫ్ ద ఫర్మ్ కాదు, వాన్ ఈజ్ ఏ చార్ట్ అకౌంటెంట్, ఎగ్జాంపుల్ ఎక్స్ అనేటోడు చార్ట్ అకౌంటెంట్ అని వాని పేరు రాసుకోవచ్చు, కానీ ఫర్మ్ బోర్డ్ ఎప్పుడైనా రాయద్దు. ఇంకోటి ఏంటంటే చార్టెడ్ అకౌంటెంట్ అనేటాడు నాట్ రిటర్న్ ఇన్ ద బుక్స్, క్లయింట్స్ బుక్స్ అనేది ఇస్తలేడు ఈవెన్ దో హీ పేడ్ ద ఫీస్. గిల్టీ అనేది ఎస్, వాడు బుక్స్ వానికి ఇస్తలేవు నువ్వు. ఓకేనా, చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటాడు క్లయింట్ బుక్స్ అనేది వాడికి క్లయింట్స్ అనే బుక్స్ కానీ ఇస్తలేడు, ఈవెన్ దో వాడు ఫీ పే చేసినా ఇస్తలేడు. ఇప్పుడు ఏ సెక్షన్ కింద గిల్టీ చేస్తావు? క్లాస్ 2 పార్ట్ 4 ఫస్ట్ షెడ్యూల్లో గిల్టీ చేస్తావు 214. ఓకేనా, ఇది సెకండ్ పార్ట్ 4, ఇది పార్ట్ 4 ఫస్ట్ షెడ్యూల్ క్లాస్ 2. ఓకేనా, ఇది నార్మల్. ఇది ఇక్కడ నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే రైటింగ్ టు ద ఆర్గనైజేషన్ వెదర్ ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ మెయింటైన్డ్. అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక ఎంప్లాయ్మెంట్ కావాలని ఆర్గనైజేషన్కి రాస్తున్నావు, రైటింగ్ టు ద ఆర్గనైజేషన్ దట్ వెదర్ ద ఎంప్లాయ్మెంట్ ఈజ్ మెయింటైన్ చేస్తున్నావు లేదంటే క్లాస్ 1 క్లాస్ 6 పార్ట్ 1 ఫస్ట్ షెడ్యూల్ సొలిసిట్ చేస్తున్నావు కదా. ఇండైరెక్ట్గా సొలిసిట్ అంటే యు ఆర్ బింగ్ వర్క్ రాకుండా కానీ నువ్వు వర్క్ వచ్చేటట్టు చేస్తున్నావు కాబట్టి ఇది అయిపోతుంది అనమాట. క్లాస్ 6లో కవర్ అయిపోతుంది. మెజారిటీ సొలిసిట్ కానీ రైటప్ కానీ రోయింగ్ ఎంక్వైరీస్ ఇవన్నీ క్లాస్ 6లోనే కవర్ అవుతాయి. ఒకసారి నీకు క్లాస్ 6 మెజారిటీ క్లాస్ 6 అన్ని కవర్ అవుతాం. ఎగ్జాంపుల్ రెస్పాండింగ్ టెండర్స్ ఉంది. రెస్పాండింగ్ టెండర్స్ అనేది టెండర్ కూడా వీళ్ళు కవర్ అంటారు క్లాస్ 6 అన్ని కవర్ చేసుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటాడు రెస్పాండింగ్ ద టెండర్ ఆఫ్ ద జిఎస్టీ ఆడిటర్ నాన్ ఎక్స్క్లూజివ్ ఏరియా. ఎగ్జాంపుల్ ఏంటంటే నాన్ ఎక్స్క్లూజివ్ ఏరియా అయిందనుకో గిల్టీ అవ్వవు, నాన్ ఎక్స్క్లూజివ్ ఏరియా అయితే గిల్టీ అవ్వవు. ఓకేనా, వాడు గిల్టీ అవ్వవు. ఓకేనా, ఇది కవర్డ్ అంటారు 611. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అంటే వీడు ఏమంటుండు రెస్పాండింగ్ టు టెండర్ ప్లేయింగ్ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ ఫర్ నాన్ ఎక్స్క్లూజివ్ ఏరియా. ఇది కూడా గిల్టీ కాదు. ఓకేనా, గిల్టీ కాదు. నాన్ ఎక్స్క్లూజివ్ ఏరియా అంటే సీఏకి కాకుండా ఎవరైనా అప్లై చేయొచ్చు, స్పెషల్ అనేది లేదు. గిల్టీ కాదు. ఇది కూడా 611లో కవర్ అయింది, ఇది కవర్ అయింది. నెక్స్ట్ 61లోనే మొత్తం కవర్ అవుతాం. నెక్స్ట్ ఏంటంటే వీడు ఏమంటుండు నెక్స్ట్ ఇంకా 6 క్లాస్ 6 నెక్స్ట్ రెస్పాండింగ్ టు టెండర్. ఇది కూడా రెస్పాండింగ్ టు టెండర్ ఉంది. ఓపెన్ ఫర్ అదర్ ప్రొఫెషన్ స్పెసిఫికల్గా ఎవరికి లేదు కాబట్టి అదర్ ప్రొఫెషన్ ఉంది కాబట్టి ఇది కూడా మనం క్లాస్ 6లో నాట్ గిల్టీ. ఓకేనా, నాట్ గిల్టీ. ఇక్కడ ఏం చేస్తుండే అంటే ఇది కూడా సేమ్ క్లాస్ 6లో
చార్టర్డ్ అకౌంట్ ప్రాక్టీస్ అనేటోడు సర్వే లెటర్స్ వస్తుండే ఎవరికి అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ స్టేటింగ్ దట్ హిస్ ఫర్మ్ అనేది was a employment ఉంది ఆడిటర్. నో ఆడిట్ వర్క్ హెస్ బీన్ అలర్టెడ్ టు ద ఫర్మ్ అండ్ ఫర్దర్ రిక్వెస్టెడ్ టు లుకింగ్. అరే నా ఫర్మ్కి ఆడిట్ లేవు, మేము ఎంప్లాయ్మెంట్ ఉన్నాం, మాకు కొంచెం ఆడిట్ అంటే మా దగ్గర మాకు ఆడిట్ వర్క్ అలొకేట్ అవ్వలేదు, కొంచెం చూడండి అని చెప్తుండు. రిక్వెస్టింగ్ ద వర్క్ అడుక్కుంటుండు, బెగ్ చేస్తుండు. 611లో గిల్టీ అయిపోతుంది అనమాట. ఎప్పుడైనా సరే నువ్వు సొలిసిట్ చేస్తున్నావు అంటే 611లో గిల్టీ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు డ్యూరింగ్ ద టెలివిజన్ అప్పుడు హ్యాండ్ ఓవర్ బయోడేటా ఆఫ్ ద ఫర్మ్ టు ద చైర్మన్. సచ్ బయోడేటా అనేది డీటెయిల్ స్టాండింగ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫామ్, మేము ఇంత చేసినాము అసోసియేటెడ్ అండ్ డీటెయిల్ అచీవ్మెంట్ ఉంది, ఆ తర్వాత రికగ్నిషన్ ఉంది, ఎక్స్పర్ట్ ఫీల్డ్, ప్రొఫెషనల్ అటైన్మెంట్ ఇదంతా. ఇక్కడ ఏంటంటే 611లో కవర్ అయిపోతావు. మెజారిటీ అడ్వర్టైజ్మెంట్ 611 711లోనే కవర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటాడు వైల్ డైరెక్టింగ్ ద స్పీచ్ హీ హోల్డ్ టు ద ఆడియన్స్ దట్ ఈజ్ అ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అని చెప్తుండు. వాడు మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ అని చెప్తుండు అండ్ ఈజ్ ఫర్మ్ ప్రొవైడింగ్ ద టాక్సేషన్ అండ్ ఆడిటెడ్ రీజనబుల్, అంటే వాడి డప్పు కొట్టుకుంటాడు రీజనబుల్గా. అండ్ రిక్వెస్టెడ్ ద ఆడియన్స్ టు అప్రోచ్ ఇస్ ద ఫర్మ్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్. అంటే 611లో గిల్టీ అవుతాడు, 711లో గిల్టీ అవుతాడు. ఓకేనా, 2 టైప్స్లో గిల్టీ అవుతాడు. మెజారిటీ ఆన్సర్ ఇస్ నథింగ్ బట్ మీకు ఏమైనా డౌట్ ఉందనుకో 611 రాయండి, 711 రాయండి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ ఇది కూడా అయిపోయింది. చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అయ్యేది. నెక్స్ట్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అని అంటాడు విజిటింగ్ కార్డ్లో చెప్పాడు అనమాట. ఈ డిజిగ్నేట్ హిమ్సెల్ఫ్ అని రాసేసి బిసైడ్ ద చార్టర్డ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటెంట్ రాస్తాం. అంటే జనరల్ ఏంటంటే ఎప్పుడైనా సరే నీకు 2 or more డిగ్రీస్ ఉన్నాయనుకో నువ్వు డిజిగ్నేషన్ అనేది ఓన్లీ చార్టర్డ్ అకౌంటెంట్ అని వర్డ్ యూజ్ చేయాలి. ఆ తర్వాత దాంతోపాటు కాస్ట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ అని డిజిగ్నేట్ చేయొద్దు. యూ షుడ్ డిజిగ్నేట్ యువర్ సెల్ఫ్ యాజ్ చార్టర్డ్ అకౌంటెంట్ అనే డిజిగ్నేట్ చేయాలి. ఇప్పుడు నువ్వు డబుల్ డిజిగ్నేషన్ చేసినావు కాబట్టి చార్టర్డ్ అకౌంటెంట్ అనే వర్డే డిజిగ్నేషన్ చేయాలి, వేరే డిజిగ్నేషన్ యూజ్ చేయొద్దు. సీఎం అని యూజ్ చేయొచ్చు. ఇక్కడ 711లో డిజిగ్నేట్ అవుతుంది, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అయిపోతుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు వెబ్సైట్ డీటెయిల్స్ షేర్ చేసాడు అనమాట. వెబ్సైట్ డీటెయిల్స్ షేర్ అయినా ఆల్ సోషల్ మీడియా చేసిండు, పోస్ట్ చేసిండు, స్టోరీస్ చేసిండు, ట్యాగ్డ్ 30 ట్రేడర్స్ చేసిండు. ఆ తర్వాత లోకల్ విత్ ద క్యాప్షన్ అంత ఈజీ ఆన్లైన్ మార్కెట్ సర్టిఫికేట్. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే గిల్టీ అవుతాడంటే 611లో. ఈ జనరల్ ఏంటంటే గిల్టీ అవుతాడు ప్రతి ఒక్క దానికి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా, సోషల్ మీడియాలో వాడిని ట్యాగ్ చేసుకుంటా, సర్టిఫికేషన్ ఈజీ క్యాప్షన్ ఇట్లా చేసిండు అంటే 611లో గిల్టీ అయిపోతాడు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇంకో చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటాడు పబ్లిష్లో బుక్ చేసిండు. మెన్షన్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఎప్పుడైతే సరే పబ్లిష్ చేస్తాడో అది గిల్టీ అయిపోతాడు. 611లో గిల్టీ అయిపోతాడు. ఓకేనా, 611లో గిల్టీ అయిపోతాడు. నెక్స్ట్ ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటాడు CA ఫామ్ ఉంది, కంటైనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫామ్ ఉంది, బయోడేటా అనేది ఉండొద్దు, కంటైనింగ్ ద పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆల్. ఇప్పుడు ఏంటంటే ఇది గిల్టీ కాదు. ఒక నిమిషం, ఇక్కడ ఏంటంటే కేర్ఫుల్గా చదువుతాం. చార్టర్డ్ అకౌంటెంట్ ఫామ్ ఉంది, అయితే డీటెయిల్స్ ఉంది, బయోడేటా ఉంది, పార్ట్నర్స్ కూడా ఉంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉంది, ఆల్ ద పార్ట్నర్స్ ఉంది. ఇక్కడ వాళ్ళ ప్రొఫెషనల్ అటైన్మెంట్ ఏం లేదు, జస్ట్ బయోడేటా ఉంది. ఫస్ట్ బయోడేటా డీటెయిల్స్ ఆఫ్ ద ఫామ్ ఉంది, బయోడేటా ఉంది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది, వాళ్ళ ఎక్స్పర్టైజ్ ఏం లేదు. ఇది గిల్టీ కాదంటే గిల్టీ కాదు. ఓకేనా, గిల్టీ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఏం ఎక్స్పర్టైజ్ ఏం చెప్తలేరు కదా, జస్ట్ వాళ్ళు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చారు, వాళ్ళు డీటెయిల్ ఆఫ్ ద ఫామ్ పెడతారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అన్నట్టు రెస్పాండ్ టు ద టెండర్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ ఉంది, కంప్యూటరైజ్డ్ ల్యాండ్ రెవెన్యూ రికార్డ్స్ అండ్ పేడ్ ఎర్రైస్ డిపాజిట్. జనరల్ ఏంటంటే ఒక రెస్పాండ్ అయినావు, టెండర్కి రెస్పాండ్ అవ్వచ్చు అంటే జనరల్గా రెస్పాండ్ అవ్వచ్చు. మినిమం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెండర్ అనేది రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ ఎప్పుడు అవ్వాలంటే ఫస్ట్ మినిమం ఉండాలి, మినిమం ఫీ ఉండాలి, ప్లస్ ఎక్స్క్లూజివ్ ఫర్ CA ఉండొద్దు. ఎక్స్క్లూజివ్ ఫర్ CA ఉంటే గిల్టీ కాదు. ఓకేనా, రెస్పాండ్ అవ్వచ్చు, 611లో అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే వీడు ఏమంటుండు, టెండర్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి, కంప్యూటరైజ్ ఉంది, ఇది ఉంది, గిల్టీ అవ్వదు, ఎర్రైస్ మనీ గిల్టీ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ డిజిగ్నేట్ హిమ్సెల్ఫ్ యాజ్ చార్టర్డ్ అకౌంటెంట్ ట్యాక్స్ కన్సల్టెంట్ అంటే గిల్టీ. చెప్పినా కదా, ఎప్పుడైనా సరే నువ్వు డిజిగ్నేట్ యాజ్ ఏ చార్టర్డ్ అకౌంటెంటే చేసుకోవాలి. 711లో గిల్టీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆఫర్ డాక్యుమెంట్లో ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అయినట్టు మర్చెంట్ బ్యాంకర్ అని, అడ్వైజర్, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేస్తాం. మర్చెంట్ బ్యాంకర్ అని, అడ్వైజర్ టు ఇష్యూ అని, పర్సనల్ డాక్యుమెంట్స్ లైక్ ఇట్లాంటి విజిటింగ్ కార్డ్స్లో ఇష్యూ చేస్తాం. ఇందాకనే అయిపోయినా డిజిగ్నేషన్ అనేది యూ షుడ్ డిజిగ్నేట్ యాజ్ చార్టర్డ్ అకౌంటెంట్ అని. 711లో గిల్టీ అయిపోతాడు అంతే, 711లో గిల్టీ అయిపోతాడు. ఓకేనా, ఏ వర్డ్స్ యూజ్ చేయొద్దు, యూ షుడ్ డిజిగ్నేట్ యాజ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే
ఇక్కడ ఏం చేస్తాడు అంటే సిఎన్ ప్రాక్టీస్ అనేటోడు మెయిల్స్ సెండ్ చేస్తాడు ఆల్ సిఎస్ ఇన్ ద కంట్రీ ఇన్ఫార్మింగ్ దట్ ఈ సర్వీస్ ఇదంతా చేస్తాడు, సెక్యూర్ చేస్తాడు, సొలిసిట్ చేస్తాడు 611లా. ఇది ఏంటంటే ఓన్లీ సిఎస్కి చేస్తుండు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే కండిషన్స్ ఉంటాయి. చాడగన్ ప్రాక్టీస్ అనేటోడు సెండ్ ద మెయిల్స్ టు ఆల్ సిఎస్ ఇన్ ద కంట్రీ ఇన్ఫార్మింగ్ దట్ ఈ సర్వీసెస్ అండ్ సెక్యూరింగ్ ద ప్రొఫెషనల్ వర్క్. ఒక సిఏకి వెళ్ళి ఇంకో సిఏ ప్రొఫెషనల్ వర్క్ సెక్యూర్ చేసుకోవచ్చు అంటే సెక్యూర్ చేసుకోవచ్చు, అలా ఉంది. ఓకేనా, అలా ఉంది. 611లా అలౌడ్ ఉంది, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అవ్వదు. ఒక సీఏకి వెళ్ళి ఇంకో సీఏ ఇంకోసారి రిపీట్ చేస్తున్నా, ఒక సీఏ అనేది ఇంకో సీఏకి మెయిల్స్ పంపించుకోవచ్చు, సర్వీస్ ఇంత ఎక్స్పర్ట్ ఉన్నాడు అంత ఎక్స్పర్ట్ ఉన్నాడు చెప్పుకోవచ్చు. 611లా గిల్టీ అవ్వదు, అలౌడ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే క్లాస్ 7లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఎక్సెప్షన్లు ఏంటంటే నువ్వు ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ రిజిస్టర్ వాల్యూ అని చెప్పుకోవచ్చు. చాడగా నేను ప్రాక్టీస్ అనేటోడు ఎంప్లాయ్మెంట్ యాజ్ ఏ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఏజెంట్స్ కెన్ మెన్షన్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఆన్ విజిటింగ్ కార్డ్ అనేది అలౌడ్. 711లా అలౌడ్ చేస్తుంది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మేజారిటీ మనం కవర్ చేసే 711 అండ్ 611 పార్ట్ వాజ్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే చాడకొని ప్రాక్టీస్ ఉన్నది యూజింగ్ ద నేమ్ ఆఫ్ ద ఫర్మ్ అండ్ నేమ్ ఆన్ ద ఇన్విటేషన్ ఆన్ రిలీజియస్ సెరమనీ. రోజు సెరమనీ ఉంది కదా, రిలీజియస్ సెరమనీ రోజు పిలుస్తుండు టు సమ్వన్ ఎల్స్ రిలేటివ్స్ కానీ క్లయింట్స్ కానీ వాళ్ళకి పిలుస్తుండు అనమాట. రిలీజియస్ సెరమనీ రోజు ఎవరెవరికి పిలుస్తుండు, రిలేటివ్కి పిలిచిండు, క్లయింట్కి పిలిచిండు, రిలేటివ్స్కి పిలిచిండు, క్లయింట్స్కి పిలిచిండు, ఆ తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్కి పిలిచిండు. వాడు ఏం చేసిండు అంటే ఇన్విటేషన్లో ఏం చేసిండు, నేమ్ ఆఫ్ ద ఫర్మ్ యూజ్ చేసిండు, నేమ్ యూజ్ చేసిండు, రిలీజియస్ సెరమనీ యూజ్ చేసిండు. అయితే ఇది గిల్టీ అంటే 611లా గిల్టీ అయిపోతుంది. ఓకేనా, 611లా గిల్టీ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చాడగన్ ప్రాక్టీస్ అయినట్టు మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. రిలీజియస్ సెరమనీ ఓన్లీ రిలేటివ్కి ఈ అనేది ఓన్లీ రిలేటివ్కి ఇచ్చిండు అనుకో, క్లయింట్స్కి ఇచ్చిండు, క్లోజ్ ఫ్రెండ్స్కి ఇచ్చిండు అంటే అలౌడ్ అనమాట. రిలేటివ్కి అలౌడ్, క్లయింట్స్కి అలౌడ్, క్లోజ్ ఫ్రెండ్స్కి అలౌడ్ రిలీజియస్ సెరమనీ. కానీ టు సమ్వన్ ఎల్స్ అంటే వాన్ రిలేటివ్ కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే అది గిల్టీ అవుతుంది. ఓకేనా. జనరల్గా వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్కి క్లయింట్స్కి ఇస్తే అలౌడ్, వేరే దానికి ఇస్తే నాట్ అలౌడ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే చార్ట్ అకౌంటెంట్ ఫర్మ్ అని అంటాడు. ఫర్మ్ నేమ్ ఉంది, సిఏ లోగో యూజ్ ఉంది, సిఎస్ఆర్ యాక్టివిటీస్ బ్యానర్ మీద ఉంది అనమాట. ఓన్లీ సిఏ ప్రిఫిక్స్ విత్ నేమ్ ఈజ్ అలౌడ్. వేరేది అంటే సిఏ ప్రిఫిక్స్ అనేది అలౌడ్, వాళ్ళ ఫర్మ్ నేమ్ అనేది అలౌడ్ కాదు. ఓకేనా, అలౌడ్ కాదు, గిల్టీ అయిపోతుంది. ఓకేనా, ఇది నార్మల్. ఇది కూడా ఇంకో క్వశ్చన్ చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అన్నట్టు రైటింగ్ ద లెటర్ టు ద అదర్ సిఎస్ ఫర్ సెక్యూరింగ్ ద వర్క్. గిల్టీ అవ్వదు, ఎందుకంటే 611లో ఆల్రెడీ కవర్ అయింది. 6A వర్క్ తీసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అనేటోడు అడ్రస్ హిమ్సెల్ఫ్ ఎస్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్. చెప్పిన కదా ఆల్రెడీ ఇందాక, నీడ్ నువ్వు డిసిగ్నేట్ యాజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్ అని ఒక డిసిగ్నేషన్ యూజ్ చేయాలి, నువ్వు ఎక్స్పర్ట్ అని ప్రొఫెషనల్ అటెండ్మెంట్ చేయొద్దు. అయితే ఇట్లాంటివి చేసినావు అంటే 711లా గిల్టీ అయిపోతావు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మెజారిటీ క్లాస్ 6 అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ పార్ట్లో కంప్లీట్ అయింది. చార్ట్ అకౌంటెంట్ అంటాడు ఏజీఎం అవుతుంది, డిసైడెడ్ టు షెల్ నాట్ ట్రస్ట్. అంటే వాడు ఏం చెప్పిండంటే చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అన్నట్టు ఏజీఎం డిసైడెడ్ నాట్ టు రీఅపాయింటెడ్ యాజ్ ఎ ఆడిటర్. అంటే మన ఆడిటర్ లెక్క రీఅపాయింట్ చేయడానికి డిసిషన్ తీసుకుంది. ద ఆడిటర్ సబ్మిటెడ్ రిప్రజెంటేషన్ సర్క్యులేషన్ మెన్షనింగ్ ఈజ్ ఎ కాంట్రిబ్యూటెడ్ అదే ఇంటర్నల్ కంట్రోల్స్ నా వల్ల పెరిగినాయని చెప్తుండు. అయితే 611లా గిల్టీ అయిపోతాడు. ఓకేనా, గిల్టీ అయిపోతాడు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఇన్ కోచింగ్ అంటాడు. అడ్వర్టైజ్మెంట్ కోచింగ్ చేసుకోండు, ఇండైరెక్ట్ సొలిసిటీ అవుతుంది. 611లా ఏదైనా సరే అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ ఏదైనా ఉందో 611లా అయిపోతుంది. 611లా వాడు గిల్టీ అయిపోతాడు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చార్ట్ అకౌంటెంట్ ప్రాక్టీస్ అంటాడు ఈక్విటీ రీసెర్చ్ అడ్వైజర్ లెక్క చేసుకోవచ్చు, ఈక్విటీ రీసెర్చ్ అడ్వైజర్ లెక్క యాక్ట్ అవ్వచ్చు, కానీ పబ్లిష్ చేయొద్దు. రిటైల్ రిపోర్ట్ పబ్లిష్ చేయొద్దు. ఈ కెనాట్ పబ్లిష్ ద రిటైల్ రిపోర్ట్. ఓకే. ఇంతవరకు కంప్లీట్ చేసినాం. నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఓకేనా.